ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందంటున్న రేవంత్ సర్కార్ నిజాలు నిగ్గు తేల్చడంపై ఫోకస్ చేసిందా? కేసీఆర్ టార్గెట్ గా రేవంత్ రెడ్డి సర్కార్ కీలక డెసిషన్ తీసుకోబోతుందా అంటే ప్రభుత్వ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ జరిపించే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. కాళేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ మళ్లీ దూకుడు పెంచింది. 1,00,000 కోట్ల రూపాయలతో గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిరుపయోగంగా మారిందంటూ కాంగ్రెస్ మొదటి నుంచి వాదిస్తూ వస్తోంది. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడంతో నీరు ఎత్తిపోయలేని పరిస్థితి ఏర్పడిందని విమర్శిస్తోంది. ఎన్నికల ప్రచారంలో ఇదే అంశంపై అప్పటి బీఆర్ఎస్ సర్కార్ను నిలదీసింది కాంగ్రెస్. ఇప్పుడు అధికారంలోకి రావడంతో రేవంత్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి వెలికి తీయడంపై ఫోకస్ పెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి వల్లే నాసిరకంగా నిర్మించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు జరిపింది. ఈ విచారణలో కాళేశ్వరం లోపాల పుట్ట అని తేలినట్లు సమాచారం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. 38,500 కోట్ల అంచనాలతో పనులు చేపట్టారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రీడిజైన్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారు. 180 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని ప్రణాళిక రచించారు. 1,27,872 కోట్లతో పనులు మొదలుపెట్టి పూర్తి చేసింది. అయితే ప్రాజెక్టు నిర్మించిన దాదాపు 4 ఏళ్లకే లోపాలు బయటపడ్డాయి. మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగడంతో తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ఓడిపోవడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సిబిఐ విచారణ చేపట్టాలని రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. కాళేశ్వరం అవినీతిపై ఇప్పటి వరకు తమకు ఫిర్యాదు రాలేదని పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం నుంచి గాని కాళేశ్వరానికి నిధులు సమకూర్చిన బ్యాంకుల కన్సార్షియం నుంచి గాని కంప్లైంట్ రాలేదని తెలిపింది. తమను కోర్టు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కోరితే విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. హైకోర్టులో సిబిఐ కౌంటర్ నేపథ్యంలో రేవంత్ సర్కార్ కాళేశ్వరంపై మళ్లీ దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సిబిఐ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం విజిలెన్స్ శాఖ ఇప్పటికే నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ కోరాలని రేవంత్ రెడ్డి సర్కార్ దాదాపుగా నిర్ణయించిందని తెలుస్తోంది. ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని తేలితే అరెస్టుల పర్వం మొదలవుతుంది. అప్పుడు రాజకీయాలు ఎలాంటి మలుపులు తీసుకుంటాయన్నది ఉత్కంఠగా మారుతుంది.